హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు మంగళగిరి నుంచి తెనాలి అని చెప్పి బయలుదేరాం అనమాట. అయితే అంతకుముందు మన వీడియో ఇది తెనాలికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చాం కదా రోడ్ల గురించి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మోరంపూడి దగ్గర అయితే ఉన్నాం. రోడ్డు అప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు గుంతలు గుంతలుగా ఉండి మామూలుగా దాన్నే కొంచెం సరి చేసి అయితే వేసారు. ఇప్పుడు వచ్చి చూస్తే మనం వీడియో పెట్టి ఒక 2 నెలలు అయితే అవుతున్నట్లుంది కదా. అయితే రోడ్డు అయితే చూడండి, అసలు ఎంత నీట్ గా అయితే ఎంత బాగా అయితే వేసారో. చెప్పారు కదా అప్పుడు రోడ్లు తెనాలి రోడ్లు చాలా డెవలప్ అయితే చేస్తామని చెప్పి అన్నారు. చెప్పిన విధంగానే రోడ్లు అయితే చూడండి, ఆ రోడ్లు పోయడం కూడా చాలా వెడల్పు అయితే ఉందన్నమాట. చాలా అంటే ఈ తెనాలి రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ పెద్ద పెద్ద లారీలు వెళ్ళటం వలన ఎప్పటికప్పుడు పాడైపోతా ఉంటాయి. అందుకని చెప్పి చాలా మందంగా అయితే వేశారు. చూసారు రోడ్డు అయితే ఎలా ఉందో, చాలా బాగుంది. ఈ తెనాలి దాకా ఈ 15 కిలోమీటర్లు రోడ్డు ఇలానే ఉంటుందా లేదంటే అక్కడక్కడ ఉంటే చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి. ఈ తెనాలి వెళ్ళేటప్పుడు కూడా చెట్లు కూడా చాలా బాగుంటాయి. చెట్లు ఉండటం వల్ల ఎంత ఉపయోగం ఏంటంటే ఇలా జర్నీ చేసేటప్పుడు కూడా ఎండ కూడా తెలియదు అనమాట. అంత చాలా బాగుంటది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. అయినా కానీ చెట్లు ఉండటం వల్ల ఎండ అయితే అంతగా తెలియట్లేదు. చూడండి రోడ్లు అయితే అసలు సూపర్ గా అయితే ఉన్నాయి, మామూలుగా లేవు అనమాట. 2 నెలలు 3 నెలలు అయితే దాటినట్టుంది మనం వీడియో పెట్టి. చాలా మంది అప్పుడు దానికి కామెంట్ అయితే చేశారు, రోడ్లు మొత్తం వేయలేదు, అక్కడక్కడ గుంటలు పూడ్చారు అంతే అని చెప్పి అన్నారు. సరే ఇప్పుడు వచ్చాక ఇది కూడా చూద్దాం మనం అని చెప్పి మనం వీడియో అయితే చేస్తున్నాం అనమాట. మీకు ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళారు చూపిస్తాను. ఈ మొత్తం ఒక రోడ్డు మొత్తం పూర్తి అయితే అయిపోయినట్టుంది. కరెక్ట్గా మోరంపూడి కాడ నుంచి మనం వీడియో కూడా స్టార్ట్ చేసాం. ఆ చివరి నుంచి అయితే ఉంది. రేవేంద్రపాడు కాడ నుంచి కొత్త రోడ్డు ఉంది, అక్కడ దాకా కూడా మా మంగళగిరి నుంచి వచ్చాము. మంగళగిరి నుంచి అక్కడక్కడ చిన్న గుంటలు ఉంటే దాన్ని పూడ్చారు. అయితే కరెక్ట్గా రేవేంద్రపాడు కాడ నుంచి ఈ రోడ్డు అయితే కొత్త రోడ్డు పడింది. చూసారు కదా, అసలు సూపర్. కాకపోతే ఇంకా ఈ రోడ్డుతో పాటు సైడ్ లైట్ గా పెడితే నైట్ జర్నీ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే నైట్ ఈ రోడ్ లో బాగా పురుగులు అలా పడతా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఈ మొత్తం కూడా రోడ్డు అయితే మొత్తం ఉంది ఈ రోడ్డు. కానీ తెనాలిలో చాలా డెవలప్ అయితే చేస్తున్నారు. ఎమ్మెల్యే నాగేంద్ర మనోహర్ గారు అయితే తెనాలికి బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా డెవలప్ అయితే అవ్వాలి. ఈ రోడ్డుతో పాటు ఈ లైటింగ్ కూడా పెడితే బాగుండేది. ఇంకా ముందు ముందు పెడతారేమో చూద్దాం. చాలా అంతకుముందు గతుకుల గుంటలు ఉండడం వల్ల రోడ్డు చిన్నగా అయితే ఉండేలాగా కనిపించేది. ఇప్పుడైతే చూసే కదా ఎలా ఉందో, డబల్ రోడ్ అయితే లాగా తయారైపోయింది. చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు దుగ్గిరాల్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి చూశారు కదా, చాలా పెద్ద విగ్రహం ఇది. శ్రీరామనవమి జరుగుతుంది కార్యక్రమం. ఇక్కడ ఈ టర్నింగ్ లో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, చాలా స్పీడ్ గా అయితే వస్తుంటారు. ఈ మొత్తం అయితే పడిందండి రోడ్డు అయితే మొత్తానికి. ఈ కూటమి ప్రభుత్వం కారణంగా ఈ తెనాలికి ఈ రోడ్లు పనులు అయితే జరిగినాయి. వాళ్ళు దుగ్గిరాలకి వెళ్ళాలంటే ఇటు నుంచి ఊళ్ళో నుంచి వెళ్ళాలి. ఇటు మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోదాం. మనం ఇవాళ తెనాలి నుంచి బట్టిపూలు అయితే వెళ్తున్నాం, అమ్మమ్మ గారి ఊరు. మళ్ళీ మీకు బస్ స్టాండ్ దగ్గర వైపు అయితే వెళ్ళి చూపిస్తాను, అక్కడ కూడా ఎలా ఉందన్నది రోడ్డు.
ఇప్పుడు రోడ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. అలానే నైట్ టైము ఈ తెనాలి జర్నీ ఎంత డేంజరో మీకు ఒక నిమిషం అయితే వీడియో కూడా యాడ్ అయితే చేస్తాను లాస్ట్లో కుదిరితే, అది కూడా చూడండి. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది దుగ్గిరాల దాటిన కాడ నుంచి మామూలుగా ఈ రోడ్డు అయితే ఇలా ఉంది. అంటే చిన్న చిన్న గుంటలు ఉంటే వాటిని పూడ్చారు. ఇక్కడ రోడ్డు అయితే పర్లేదు అనమాట. అంటే కొత్త రోడ్డు అయితే కాదు, పాత రోడ్డునే కొంచెం సరి చేశారు అంతే. ఇక్కడ కొంచెం పర్లా. ఇక్కడ బాగోకపోతే అటు పక్కన రోడ్డు వేసారు, చూసారా మీకు కనిపిస్తుంది కదా అటు సైడు. ఇటు పక్కన గుంటలుగానే ఉంది. అటు పక్కన మటుకి కొత్త రోడ్డు వేసారు, ఇటు కూడా వేస్తారు అనుకుంటా. అయితే ఇగో చూసారు కదా లారీలు, చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఈ రోడ్లో నైట్ టైము. పగలే అలాంటి అలా వస్తుంటారు, నైట్ టైం కొంచెం జాగ్రత్తగా రావాలి. ఇప్పుడు ఆ రోడ్డు వేయడం వలన వచ్చే వెహికల్స్ అన్ని అటు వెళ్తాయి. ఎందుకంటే ఇటు ఎవరు రారు అన్నమాట, ఎడ్జ్ ఉంది కదా అది. ఇంకా ఈ రోడ్డు కూడా వేస్తే బాగుండిద్ది అని చెప్పి అనుకోవాలి. వేస్తారు అనుకుంటా. కొద్దిగా ఇక్కడ గుంటలుగా అయితే ఉంది. ఇదిగోండి మామూలుగా ఇక్కడ ఈ రోడ్లకు సంబంధించి పని అయితే మామూలు జరుగుతుంది. ఈ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి కదా, ఆ గుంటలని లెవెల్ అయితే చేస్తున్నారు. ఈ తారు చూసారు కదా, ట్రాక్టర్ తారు అదే చూస్తున్నారు. ఏమన్నా గుంటలు ఏమన్నా ఉంటే సరి చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి తెనాలి దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడైతే రోడ్డు ఫస్ట్ నుంచి ఇలానే ఉంది. కాకపోతే ఎక్కువ గుంటలు ఉంటాయి కానీ అవి కొంచెం పూడ్చారు. ఏంటంటే ఇక పెచ్చులుగా అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ కొంచెం కూడా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇటు సైడ్ వాళ్ళు కూడా వేయలేదు, అది ఎప్పటి నుంచి ఇలానే ఉంది కాలువకి. చూస్తున్నారు కదా రోడ్డు. అదే మళ్ళీ కామెంట్ చేస్తారు కదా మొత్తం రోడ్లు బండి అన్నారు అని కామెంట్ చేస్తారు. ఎలా ఉన్నది, ఎక్కడ ఏ ఏరియాలో ఎలా ఉందనో చూపిస్తున్నాను అనమాట. ఆంధ్ర ప్యారిస్ అనేటువంటి తెనాలిలో అయితే ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ లో వినాయకుడి గుడి అయితే పెద్ద విగ్రహం అయితే ఉంటది కదా. ఈ తెనాలికి ఒక అట్రాక్షన్ అనమాట. మీకు చూపిస్తా. అలానే ఇటు పక్కన రోడ్డు పక్కన ఇవన్నీ చూసారు కదా, ఈ మొత్తం ఇది ఫుడ్ కోర్ట్ టైప్ అయితే ఎంత పెడతారంట. కానీ కొన్నిట్ల వరకు కొన్ని పెట్టారు విగ్రహాలు, కొన్ని అయితే పెట్టాలి. ఇదిగోండి చూడండి, తెనాలికి ఎంట్రన్స్ లో ఈ వినాయకుడి గుడి. ఇంకా బస్ స్టాండ్ దాకా అయితే మొత్తం ఈ గ్రీనరీ మొత్తం సూపర్ గా అయితే ఉంటది. అలానే ఇటువైపు చెట్లు కూడా చూసారు కదా, ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇది అంతకుముందు ఇటువైపు అంతా ఫుడ్ కోర్ట్ అయితే పెట్టేవాళ్ళు, కానీ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ప్రజెంట్ ఆపారు. ఇది చూడండి, రోడ్డు పక్కన అటు ఇటు కాలువకి అటు ఇటు కూడా చెట్లు ఎల్లో పూలతో సూపర్ గా అయితే ఉంది కదా. తెనాలి ఇదేంటి, మనం అక్కడ రేవేంద్ర పాడు దగ్గర నుంచి చూపించాను అంతకుముందు. తర్వాత వచ్చేసి అక్కడ మోరంపూడి కాడ నుంచి మనకి ఇప్పుడు ఈ తెనాలి దగ్గరికి బస్ స్టాండ్ దగ్గరికి అయితే చూపించాను అనమాట. ఈ 15 కిలోమీటర్లో రోడ్డు ఎలా ఉన్నది అన్నదే మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ అయితే చేయండి. అలానే మీకు నచ్చినట్లయితేనే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి. మొన్న వీడియోలో ఒక లైక్ సబ్స్క్రైబ్ అడిగినందుకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు. అంటే చేసేయడం కాదు, పద్దాగా ఎందుకు అడుగుతున్నారు సబ్స్క్రైబ్ లైక్ అని చెప్పని. అది అడిగితే తప్పేం లేదండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది లైక్స్ ఎక్కువ ఉంటే వ్యూస్ ఎక్కువ అవుతాయి, అలానే కొంచెం రికమెండేషన్ లో అయితే చూపిస్తుంది అనమాట. అందుకని కొంచెం సపోర్ట్ కోసం ఒకళ్ళు ఒక లైక్ అయితే అడుగుతాం అనమాట.
ఓకే అండి, మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వీడియో అయితే రికార్డ్ అయితే చేశాను. ఎందుకంటే నైట్ టైము ఎలా ఉండిద్ది అన్నది కూడా మీకు తెలియాలని చెప్పాను అనమాట. ఇది చూడండి, రోడ్డు అయితే ఒక లైట్ అయితే ఉండదు ఈ రోడ్డు మీద. మనకు బండికి ఉన్న లైట్తోనైతే వెళ్ళాలి. అది కాక ఏంటంటే ఈ రోడ్లో బాగా పురుగులు ఎక్కువైతే ఉంటాయి. హెల్మెట్ లేకపోతే ఈ రోడ్లో వెళ్ళటం అనేది చాలా కష్టం అనమాట. హెల్మెట్ పెట్టుకున్నా కానీ గ్లాస్లో నుంచి కూడా పురుగులంతా వెళ్ళిపోయి డ్రైవింగ్ చేయడం చాలా కష్టమైద్ది. ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే ప్రాబ్లం అనమాట. కనీసం లైటింగ్ అన్నా ఉంటే రోడ్డు ఎదురు ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఎదురు ఎవరు వచ్చినా కానీ మనకైతే దగ్గరికి వచ్చి చూస్తే కానీ అయితే కనపడదు. ఇదండి నైట్ టైం ఈ తెనాలి రోడ్లో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీద మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి.